హలో అందరికీ మనం తలస్నానం చేసేటప్పుడు మనం ఎలాంటి షాంపూ ప్రిపేర్ చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. నా హెయిర్కి నేనేం చేస్తాను అనేది కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తానండి. ఓకేనా? అదైతే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా న్యాచురల్గా మనకి హెయిర్ ఫాల్ అయినా కూడా మనం ఇలాంటి షాంపూస్ మనం చేసినప్పుడు తలకి మనకి హెయిర్ అనేది మళ్ళీ రీగ్రోత్ అనేది మంచిగా ఉంటుందన్నమాట. ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం? ఓకేనా? ఫస్ట్ అయితే మనం స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. అంటే మన హెయిర్ లెంగ్త్ని బట్టి మన షాంపూ ప్రిపేర్ చేసుకోవాలి కదా. సో నేనైతే ఒక గుప్పెడు మెంతులు తీసుకున్నాను. మెంతులు అనేది మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా గ్రోత్ అవడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఇక్కడ రోజ్మేరీ లీవ్స్ తీసుకున్నానండి. ఇవి కూడా మన హెయిర్ గ్రోత్ చాలా బాగుండటానికి హెల్ప్ అవుతుంది. తర్వాత కొద్దిగా సీకాకాయ, కొద్దిగా కుంకుళ్ళు వేశాను. సీకాకాయ కాస్త ఎక్కువ వేసుకుంటే మంచిదన్నమాట. ఓకేనా? ఇవన్నీ కూడా మంచిగా మరిగించేసేసి మనం చక్కగా బాగా మరిగించాలి. మరిగిన తర్వాత వాటిల్లో ఉన్న రసం ఓట అంతా కూడా ఈ వాటర్లోకి వచ్చేయాలి. అప్పుడే మనకి హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మన హెయిర్ కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. ఓకేనా? ఎలాంటి హెయిర్ ఫాల్ అట్లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. డాండ్రఫ్ అలాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. హెయిర్ న్యాచురల్గా గ్రో అవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేది అస్సలు ఉండదు. ఇట్లా ట్రై చేయండి. ఖచ్చితంగా మీకు మీ హెయిర్కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తగ్గిపోతాయి. హెయిర్ మంచిగా గ్రోత్ అవుతుంది. చూస్తున్నారు కదా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మనం వేసిన వాటిలో ఉన్న ఆ ప్రాపర్టీస్ అంతా కూడా వాటర్లోకి వచ్చేసి నేను ఇట్లా ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. ఈ వాటర్తో నేను కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే తల స్నానం అనేది మన హెయిర్కి చేసేసాము అని అంటే హెయిర్ మంచిగా ఎదుగుద్ది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా? వర్క్ అవుతుంది తప్పకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.